కూటమి ప్రభుత్వానికి బనకచర్ల ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం నుండి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కీలక ప్రాజెక్టుకి పర్యావరణ అనుమతులు నిరాకరించినట్టు కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం పంపినటువంటి ప్రతిపాదనలను తిప్పి పంపేసింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా రెస్పాండ్ అవుతారో చూడాలి. బనకచర్ల కాలువలు సామర్థ్యం పెంపు పనులను చేపట్టాలన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ ఆశలకు కేంద్ర ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. పర్యావరణ అనుమతులు పొందడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. పర్యావరణ అనుమతులు తీసుకోకుండానే కేంద్ర ప్రభుత్వానికి వీళ్ళు లేఖ రాయేశారు. అది ఎంతవరకు సమంజసం? సో కేంద్ర ప్రభుత్వం కూడా పర్యావరణ అనుమతి పొందడంలో మీరు విఫలం చెందారు కాబట్టి మేమేం చేయలేమని చెప్పేసి వాళ్ళు చేతులెత్తేశారు. 45 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి చెప్తారు కదా చంద్రబాబు నాయుడు గారు. అన్నిట్లోనే మేము చక్రాలు తిప్పుతామని చెప్పేసి మాట్లాడతారు కదా. మరి దీంట్లో ఎందుకు చక్రాలు తిప్పలేకపోయాడు? రాయలసీమకు నీళ్ళు అందించే మంచి ప్రాజెక్ట్ ఇది, మంచి ప్రాజెక్టు. మరి ఈ ప్రాజెక్ట్ కోసం కూటమి పార్టీల ఎంపీలంతా కూడా కేంద్ర ప్రభుత్వంతో పోరాడి కొట్లాడి తెప్పించవచ్చు కదా. మరి ఎందుకు చేయలేకపోయారు? మరి మన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే సనాతన ధర్మం మా మోదీ గారు అని చెప్పేసి మాట్లాడతారు కదా. మరి ఈ విషయంలో మాట్లాడచ్చు కదా. ఎందుకు మాట్లాడడం లేదు? పర్యావరణ అనుమతులు పొందడంలో ఎందుకు విఫలమైంది మీ కూటమి ప్రభుత్వం? బనకచర్ల ప్రాజెక్టుని అక్రమంగా చేపట్టే ప్రాజెక్టుగా పేర్కొంటూ వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కేంద్ర జలశక్తి మంత్రిని కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆ సమయంలోనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు సైతం రేవంత్ రెడ్డి గారి మీద విమర్శలు కూడా చేశాడు. కానీ ఏం లాభం? అయితే బనకచర్ల ప్రాజెక్టుకి అనుమతి ఇచ్చేది లేదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టం చేసేసింది. రేవంత్ రెడ్డి గారు ఇచ్చేటువంటి ఫిర్యాదును పరిగణలోకి తీసుకొని కేంద్రం ఈ తుది నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. బనకచర్ల ప్రాజెక్టుకి అనుమతుల మీద అనేక అభ్యంతరాలు వచ్చాయని చెప్పేసి నిపుణుల కమిటీ కూడా తేల్చి చెప్పిందంట. జీడబ్ల్యూడిటి అదేవిధంగా సిడబ్ల్యూసి సంప్రదింపులో అవసరమని చెప్పేసి కేంద్ర నిపుణుల కమిటీ వెల్లడించిందంట. దీంతోనే బనకచర్ల ప్రాజెక్టుకు బ్రేక్ పడినట్లు తెలుస్తుంది. ఈ పరిణామంతోనే రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల భవిష్యత్తు, 2 తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల మీద ఎలాంటి ప్రభావం చూపుతాయని కూడా చూడాలి. చక్రాలు తిప్పుతుంటాడు కదా కేంద్రంలో చంద్రబాబు నాయుడు గారు. మాట్లాడితే ఇంకా ఆయన చక్రాలు తిప్పే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఒకవైపు ఇంకా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా జాకిలు పెట్టి పైకి లేపుతారు కదా. మరి ఎందుకు అనుమతులు తీసుకురాలేకపోయారు? కూటమి ప్రభుత్వానికి కేంద్రం గట్టి ఎదురు దెబ్బేసింది. బనకచర్లకు అనుమతి ఇవ్వలేమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. బనకచర్ల మీద కూటమి ప్రభుత్వ ప్రతిపాదన తిప్పి పంపించేసింది కేంద్ర ప్రభుత్వం. అనుమతులు ఇవ్వలేమని చెప్పేసి కూటమి ప్రభుత్వానికి తేల్చి చెప్పింది కేంద్ర ప్రభుత్వం. మన కూటమి ఎంపీలు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉండి ఏం చేశారు? భాగస్వాములే కాదండి, ఏకంగా కేంద్ర మినిస్టర్ పదవి కూడా తీసేసుకున్నారు, కేంద్ర మంత్రి పదవి కూడా తీసుకున్నారు. మరి ఎందుకు తీసుకురాలేకపోయారు? ఎందుకు చేయలేకపోయారు? కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం, మంత్రి పదవులు తీసుకున్నారు, అక్కడ షేరింగు ఇక్కడ షేరింగు పదవులు తీసుకున్నారు, అంతా కూడా ఎంజాయ్ చేస్తున్నారు. మరి ఇవి తీసుకురాకపోవడానికి గల కారణాలు ఏంటి?